బట్ మనతో పాటు కేఎస్ ప్రసాద్ గారు ప్రముఖ విశ్లేషకులు జాయిన్ అయ్యారు. ప్రసాద్ గారు నమస్కారం అండి. ప్రసాద్ గారు, మొత్తంగా చూస్తున్నాం, ప్రపంచమంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంది పుతిన్ మోదీ భేటీకి సంబంధించి. సో మొత్తంగా భారత్ గడ్డపై కాలు పెట్టారు, కొన్ని చర్చలు కూడా జరిగాయి, కొన్ని ఎంఓయూలు కూడా చేసుకున్నట్టుగా తెలుస్తుంది. సో రూపాయి పతనావస్థకు చేరుకుంది, నిన్న 94 రూపాయల 30 పైసల వరకు కూడా చేరుకున్న పరిస్థితి. సో పుతిన్ పర్యటనతో రూపాయి కోలుకునే అవకాశం ఉంటుందా? ఈరోజు పుతిన్ ఒక కీలక వ్యాఖ్య కూడా చేశారు. సో రెండు దేశాల మధ్య వాణిజ్యం జరిగేటప్పుడు జాతీయ కరెన్సీని కూడా ఉపయోగించే అవకాశాలు ఉండబోతున్నాయి అని చెప్పారు. సో ఏంటి, రూపాయి బలపడేందుకు చర్యలు తీసుకోబోతున్నారని మనం భావించవచ్చు అంటారా? ఎలా చూస్తున్నారు ఈ పర్యటన, ఏం చెప్తారు? ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ఫ్యాన్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే సార్. సార్, అంటే నేను ఒక విషయం చెప్పగలను. భారత్ ఇవాళ ఒక ఔన్నత్యాన్ని సంతరించుకుంది, భారతదేశం ఇవాళ ఒక స్థాయి పెంచుకుంది 1947 ఇండిపెండెన్స్ తర్వాత. అంటే మనం ఎంత ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే బికాస్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్. ఏదో గోర్బచోవ్ గారు వల్ల పెరోస్తరీకా అని చెప్పి వాళ్ళ దేశం విచ్ఛిన్నమైంది. ఇప్పుడు ట్రంప్ ధర్మం అని కూడా యుఎస్ గ్యారంటీగా ఇది దిగిలోపుగా గ్యారంటీగా కనీసం 2-3 స్టేట్స్ అయినా ఏర్పడతాయి చూడండి ఇండిపెండెన్స్. సో ఇది రేరెస్ట్ గా కొన్ని కారణాల వల్ల ఆ రోజు పెరోస్తరీకా ఎలా యాక్సెప్ట్ అయిందో యాక్సెప్ట్ అవ్వలేదో ప్రజలకు తెలుసు. కానీ మనకి విదేశీ దౌత్యం కానీ విదేశీ వాణిజ్యం కానీ మనకి పాకిస్తాన్ నెత్తికొచ్చినప్పుడల్లా, పాకిస్తాన్తో యుద్ధం ఉన్నప్పుడల్లా కూడా మనకి 100% సపోర్ట్ చేసింది. కాంగ్రెస్ సాయంలో కూడా 100% సక్సెస్ రేషియో చూసింది కూడా మనం యుఎస్ఎస్ఆర్తో. సో ఇవాళ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఈ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ విధానాలు ఎవరికి అంతుపట్టట్లే. గడికి G20 అంటారు, గడికేమో విదేశీలతో అమెరికాతో దౌత్యం అంటారు. ఆయన మై డియర్ ఫ్రెండ్ అనే సంబోధిస్తాడు ఆయన. ట్రంప్ ఎప్పుడు వచ్చినా లేకపోతే ఇండియాకి వచ్చిన నరేంద్ర మోడీ గారిని కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడైనా మీరు జాగ్రత్తగా గమనించండి. మీరు విదేశాలతో తిరుగుతున్నప్పుడు నరేంద్ర మోడీ గారి ఔన్నత్యంతో ఫ్రెండ్షిప్ అన్నది వీఆర్ నాట్ కాంట్రడిక్టింగ్ ఇట్. బట్ ఎంతవరకు పీక మీద కెత్తి వచ్చినప్పుడు అసలు మనం ఎలాంటి దైన్యమైన స్థితిలో ఉన్నామో చూడండి. ఉదాహరణకు యుఎస్తోనే మనకున్న వాణిజ్య ఒప్పందాలు కానీ ఏవైనా సరే, ఆ జయశంకర్ గారి ధర్మం అని కాస్త స్ట్రాటజిస్ట్ కాబట్టి అయినా ఆయనకున్న అనుభవంతో జరుగుతున్న కొన్ని ఈ అగ్రిమెంట్స్తో కొంత సస్టైనిటీ కనబడుతుంది. కానీ బట్ ఎప్పుడైనా సరే మనకు యుఎస్తో దౌత్యం మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిపోయి తెరబడిపోయింది ఎప్పుడు లేదు. బట్ రష్యాతో మాత్రం పంచవర్షాల ప్రణాళికల త్రూగా భారతదేశ ఔన్నత్యాన్ని మాత్రం రష్యా కర్త. మనం ఏంటి సార్ మహా అయితే వాణిజ్యం అంటే మనకు చిన్నప్పుడు నేను చదువుకుంటున్నప్పుడు చెప్పేవారు కమ్యూనిస్ట్ పార్టీల గురించి, ఏది ఇక్కడ అక్కడ వర్షం పడితే ఇక్కడ గొడుగు వేసుకొని తిరుగుతారు అలాంటివన్నీ మాట్లాడుతూ కూడా మన దేశం నుంచి అక్కడికి ఇది ఒక కరివేపాకు, కొత్తిమీర లాంటి చిన్న చిన్న వస్తువులు అక్కడికి పంపిస్తూ మనం యుద్ధ సామాగ్రిని కానీ లేదంటే ఎక్కడికైనా సరే. ఇప్పుడు 1947 తర్వాత వచ్చిన మొదటి ప్రపంచ యుద్ధంలో భారతదేశ ఔన్నత్యం ఎవరికైనా తెలిస్తే కేవలం 195,000 బడ్జెట్ సార్, కోట్లు కూడా కాదు, 1,95,00,000 బడ్జెట్ పెడితే అది దేశ బడ్జెట్ కింద అయింది. దాంట్లో ఫస్ట్ వరల్డ్ వార్ లో 50 లక్షల దగ్గర కేవలం వరల్డ్ వార్కే కేటాయించిన దగ్గర నెహ్రూ గారు ఫస్ట్ రియలైజ్ అయింది ఏంటంటే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రిటిష్ వాడు వెళ్ళిపోయి మనకి ఉద్ధరించలేదు సార్. కేవలం దేశం మొత్తం మీద 200 కిలోమీటర్ల ట్రైన్ వాడు మొన్న వదిలేసి వెళ్ళిపోయినప్పుడు మొత్తం డిస్ట్రక్ట్ చేసి వెళ్ళిపోయాడు. టెలిఫోన్ వ్యవస్థ కూడా ఏం లేదు. సో అక్కడ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో ఆ రోజు విశిష్ట సేవలు మనకి భారతదేశానికి ఒక తృణమో పణమో సాయం చేసింది మాత్రం రష్యా. సో ఇవాళ మీరు దీంతో పాటు పార్లల్గా సార్క్ నేషన్స్ లో మనకి ఎప్పుడు వీటో పవర్ ఉండేది. ఇవాళ చూడండి, చెట్టుకోడు పుట్టకోడు అయ్యాడు. బంగ్లాదేశ్ లో వైఫల్యం చెందిన, లేకపోతే శ్రీలంకలో వైఫల్యం చెందిన, లేదంటే నేపాల్లో వైఫల్యం చెందిన, ఆఖరికి పాకిస్తాన్ లో అన్నా సరే మనం అంటే భయభక్తులతో ఉండేది. కానీ ఇప్పుడు ఈవెన్ దాన్ని స్టార్ వార్స్ చేస్తున్నారో లేకపోతే దాన్ని ఏమంటారు శాటిలైట్ వార్లు చేస్తున్నారో, అర్ధరాత్రి వాళ్ళ క్షిపణుల దాడులతో చేసి వాళ్ళ పార్టీలను పార్సల్స్ గా లేపేసిన ఆడెక్కడ భయం పడిన ఉదంతాలు మీకు ఎక్కడ కనబట్లేదు. మనమే దాడులు అయితే అక్కడ నాగినవి చూడండి. కానీ భయం అన్నది పూర్తిగా పోయి వీళ్ళు చేస్తున్న కోదేశాలకి మనం భారతదేశ ఔన్నత్యంతో విదేశీ ప్రైడ్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు కొత్తగా నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రి అయిన దగ్గర నుంచి ఎవరికీ అర్థం కాని భాష కొత్తది మొదలెట్టారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా రీసెంట్ టెక్నాలజీ ట్రిలియన్లు బిలియన్లు మారుతారు. అట్లా ఎన్ని సొన్నలు పెట్టలు కూడా నాలటువంటి సాటర్డే కూడా అంతర్గతాన్ని మనం మాట్లాడుకుందాం. ప్రసాద్ గారు, మొత్తంగా అంటే ఈ పర్యటన ఎలా చూస్తున్నారు? అంటే నేను ఎప్పుడు చెప్తున్నాను సార్, ఎప్పుడైనా సరే ఇంటి చెట్టు వైద్యానికి పనికిరాదు అన్నది పాతనానుడి, కానీ ఇంటి చెట్టే వైద్యానికి పనికొస్తుంది అన్న దగ్గర కష్టకాలంలో మళ్ళీ రష్యా ఆపన్నహస్తం ఇవ్వడానికే మనకు ముందుకు వస్తుంది. మనం ఏదో చూడండి దాన్ని ఏమంటారు సామెత ఉంటుంది, పొరిగింటి పొలకూర రుచి అని చెప్పి అమెరికా దౌత్యంతో మనం ఏదో సస్టైన్ అయిపోతాం అన్న దగ్గర వాడి ద్వంద్వ వైఖరి ఎప్పటికప్పుడు కనబడుతుంది. ఓ పక్క పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తుంటాడు, ఓ పక్క మనకి ఏదో లాస్ట్ కి మన అమెరికా వైఖరి అందరికీ తెలిసిందే. ఎక్కిరిస్తూ ఉంటుంది ఇప్పుడు అమెరికా. ఎక్కిరించడం మాట ఈ మధ్య డెలిబరేషన్స్ ఎక్కువైపోయి కదా. ఇవాళ నేను ఆపమంటేనే ఆపేరు యుద్ధం అన్న తంత్రానికి మాట్లాడుతున్నప్పుడు మనలాంటి వాళ్ళు కొంచెం
మీలాంటి జర్నలిస్టులు కానీ మాలాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు కొంచెం ఆలోచించవలసి వస్తుంది. ఎందుకంటే మన సామర్థ్యం, మన సార్వభౌమత్వం మీద ఎవడైనా ఒక మచ్చ తీసుకొచ్చినా సరే మనకి ఇంకా దౌత్యాలతోనూ మన దగ్గర బయలాటల్ అగ్రిమెంట్లు అవన్నీ మిగిలిన దేశాలతో ఎంతవరకు సాగుతున్నాయో, ఇవాళ దేశంలో ఏ సంపద ఎటు నుంచి వెళ్తుందో 200 లక్షల కోట్ల అప్పులు పెట్టి మనకి పూర్ణకుంభం పెట్టి దీంతో డాబు దర్పం అన్నది నాకైతే అర్థం కాదు. రైట్, మాట్లాడదాం సార్. శేషు సార్, మొత్తంగా